సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. దసరా సీజన్ మొదలైపోయింది. బతుకమ్మ రానే వస్తుంది. బతుకమ్మ 9 రోజుల పాటు బతుకమ్మ గాంగనే ఇక దసరా పండుగ తెలుసు కదా. షాపింగ్ మాల్ల దగ్గర ఎట్లుంటాయో ఏడ చూడు షాపింగ్ మాల్ మొత్తం నిండిపోయి కనిపిస్తున్నాయి. మహిళలు అనుకోండి, ఫ్యామిలీ అనుకోండి, మొత్తం అందరూ దసరాకి కొత్త బట్టలు వేసుకుంటారు. అట్లాగే ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఈ బతుకమ్మకు కూడా చాలా మంది కొత్త చీరలు కొనుక్కుంటూ ఉంటారు. ఇక షాపింగ్ మాల్ల దగ్గర సందడి అనుకోవచ్చు. కానీ కొంతమంది ఎందుకో మరి సరే ఎట్లాగూ షాపింగ్ చేస్తారు, అది ఎట్లాగూ తప్పది. ఎన్నో షాపింగ్ మాల్ అయినాయి ఈ మధ్యకాలంలో మనకు తెలుసు. ఒకళ్ళు ఇక షాపింగ్ మాల్స్ కూడా ఫుల్ కాంపిటీషన్ ఉన్నది వాటి మధ్య కూడా. హైదరాబాదే కాదు, మొత్తం అసలు జిల్లాలల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే ఉంది తంతు. ఇప్పుడు మనకు ముందంటే హైదరాబాద్కి వచ్చి షాపింగ్ చేస్తే అబ్బా హైదరాబాద్ పోయి షాపింగ్ చేస్తున్నాం అనేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడికక్కడ షాపింగ్ మాల్స్ అయిపోయినాయి. అన్నిటికీ ఒక్కొక్క బ్రాంచ్ ఏర్పడుతుంది. ఇక ఎట్లా దీన్ని తట్టుకోవాలి అని రకరకాల ఆఫర్లు. కొంతమంది అయితే రూపాయికే చీర, 5 రూపాయలకే చీర, 10 రూపాయలకే చీర, ఇట్లాంటి ఆఫర్లు కూడా పెట్టిన సందర్భం. అట్లాంటిదే ఇప్పుడు మెదక్లోని తూఫ్రాన్లో కూడా అట్లాంటి షాపింగ్ మాల్ దగ్గర మీరు చూడండి ఈ విజువల్. నిజంగా అంటే సంతోషపడాలనా బాధపడాలనా అర్థమైతలేదు. మొత్తం షాపింగ్ మాల్ లోపల అసలు ఇంత కూడా సందు లేదనమాట. లోపలికి వెళ్ళడానికి కానీ బయటకి రావడానికి కానీ ఇంత కూడా ప్లేస్ లేదు. ఎందుకు? 99 రూపాయలకే ఏది కొన్నా ఏది తీసుకున్నా 99 రూపాయలకే. 99 రూపాయలకే ఇది ఆ షాప్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్. ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి, జనరల్లీ ఇట్లాంటి ఆఫర్ ప్రకటించగానే ఏం చేస్తారు అక్కడ అంటే, నేను ఇప్పుడు చెప్తుంది మెదక్ తూఫ్రాన్లో ఉన్నటువంటి షాప్ గురించి. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దానికి మామూలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. మళ్ళా మొత్తం గ్రామాలల్లో కూడా ఇట్లా 99 రూపాయలకే చీరనట, 99 రూపాయలకే ఏది కొన్నా 99కే అట అనేది ఫుల్ ప్రచారం చేయిస్తారు. తీరా చూస్తే ఏమవుతుంది, షాపింగ్ మాల్ ఏమో గింతుంటుంది, జనాలేమో మొత్తం దానికంటే ఒక 5 నుంచి 10 రెట్లు వస్తారు. ఎక్కడ పడతారు? లోపలికి పోయిన వాళ్ళు 99 రూపాయలకే అని తెలిసిన తర్వాత లోపలికి వెళ్తే అదృష్టం. ఇక ఎన్ని దొరికితే అన్ని. ఇప్పుడు 1000 రూపాయలకు ఇన్ని సంచెడు బట్టలు వస్తాయి. ఎవరు లోపలికి పోయిన తర్వాత అందులో చాయిస్ చూస్తారు, మళ్ళీ పిల్లలకు చూస్తారు. ఇవంతా కూడా ఈ షాపింగ్ మాల్ అయినా కూడా తెలుసు. 99 రూపాయలకే ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత ఆ షాప్ ముంగట లైన్ చూడాలి ఎంత భయంకరమో. పిల్లల్ని తీసుకొని వస్తారు, వృద్ధులు వస్తారు. అంటే ఫ్యామిలీలో ఒకవేళ 2 లేడీస్ ఉన్నారనుకోండి, ఆ లేడీస్ ఇద్దరు కూడా ఆ లైన్లోనే కనబడతారు, షాపింగ్ మాల్ కాడ కనబడతారు. సేమ్ అదే ఇప్పుడు ఇక్కడ కూడా కనబడ్డది. బయట చూస్తేనేమో గుంపులు ట్రాఫిక్ జాము, మొత్తం రోడ్ అంతా ట్రాఫిక్ జామే. ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు మళ్ళా ఫ్రీ బస్ ఒకటి కదా, ఫ్రీ బస్సు మహిళలకు మళ్ళా మొత్తం విలేజ్లల్లో ఈ దండోరా వేయించారు కాబట్టి 99 రూపాయలకే అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా షాపింగ్ చేసేందుకు ఆ షాపింగ్ మాల్కే వచ్చారు. ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి ఎట్లుంటుందో. గతంలో కూడా మనం చాలాసార్లు చూసినాం, రూపాయికి 2 రూపాయలకు లేదంటే 5 రూపాయలకు 10 రూపాయలకు చీర అనగానే ఇది జనరల్లీ అయితే షాప్ ఓపెనింగ్కి ఇస్తూ ఉంటారు ఆఫర్ ఒక్కరోజు కోసమే అని. కానీ చాలా సందర్భాల్లో ఇట్లాంటి టైంలో లాఠీ చార్జీలు జరగడము, తొక్కిసలాట జరగడము. అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న షాప్ దగ్గర ఇక కొంచెం అయితే తొక్కిసలాట జరుగుతుండే. పోలీసులు గమనించిండ్రు, ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుందా ఏందా అని వచ్చి చూసేసరికి ఆ షాపింగ్ మాల్ ముంగట పెద్ద బోర్డు పెట్టి 99 రూపాయలకే చీరలట, ఏది కొన్నా 99 రూపాయలకే అనేది చూసిన తర్వాత పోలీసులకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఇక షాపు యజమాని పిలిచి మాట్లాడడం ఉంటుందా? అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలగొట్టే ప్రయత్నం, ఆ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం. ఈ న్యూసెన్స్ ఏంది? అసలు ఆఫర్ ఇచ్చినప్పుడు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మేము జాగ్రత్తలు తీసుకోకపోతే అక్కడ షాపింగ్ మాల్లో చనిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఇట్లాంటివన్నీ కూడా ఈ షాపింగ్ మాల్ యజమానికి అడగడం. ఆ తర్వాత ఇంకా కొంచెం శృతి మించితే మాత్రం కేసు కూడా నమోదు చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే జనాలు షాపింగ్ నువ్వు ఆఫర్ పెట్టినావు, కానీ దానికి తగ్గట్టు షాపింగ్ మాల్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలి కదా. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏదో కొనుక్కుందామని ఆశపడి వచ్చిండ్రు. తొక్కిసలాట చనిపోయిన తర్వాత, తొక్కిసలాటలో చనిపోయిన న్యూస్ వచ్చిన తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్?
షాప్ అయినా రెస్పాన్సిబుల్ తీసుకుంటాడా? కేసు నమోదవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ లోపల ఎవరైనా చనిపోయినా మాకేం సంబంధం, వాళ్ళు వచ్చిండ్రు, మేము ఆఫర్ పెట్టినాము, మేము అనుకోలేదు అని చెప్తాడు. అంతే, సింపుల్. సో జనాలు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోకుండా ఇట్లా షాపింగ్ మాల్లో 99 రూపాయలకే ఉన్నదని అట్లా ఎగబడిపోతే నష్టం మనకే అని గుర్తిస్తే మాత్రం ఇట్లాంటి సంఘటనలు జరగవు, వారు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. కానీ ఈ న్యూసెన్స్ ఏంది ఇంత భయంకరమా? మరీ కాంపిటీషన్ అంటే హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. మంచి బట్టలు ఇక కొంచెం తక్కువ ప్రైస్కి ఇవ్వడమో డిస్కౌంట్ పెట్టినా కూడా జనాలు వస్తున్నారు. మరీ 99 రూపాయలని పెట్టి ఈయన షాప్కే మొత్తం అందరూ వచ్చేసి కొనాలి అని మరి నిజంగానే అంత క్వాలిటీగా ఉంటాయా లేదా? మరి ఆ జనాలు అదన్నా చెక్ చేస్తున్నారా లేదా నాకైతే అర్థమవుతలేదు. కానీ దయచేసి ఒకటే రిక్వెస్ట్, ఇట్లా ఆగం కాకండి. షాపింగ్ చేయాలి అని అనుకుంటే 100 రూపాయలు ఇంకా 200 రూపాయలు ఎక్కువ పెట్టినా వేరే దగ్గర కూడా దొరుకుతాయి. కానీ మీరు ప్రాణాలు పనంగా పెట్టి ఇట్లాంటి ఆఫర్ల దగ్గరికి పోతే మాత్రం లోపలికి పోయిన వాళ్ళు బతికి బయటకు వస్తారా లేదా అనేది కూడా ఆలోచించుకోండి. అట్లాగే మీకోసం ఇంటి దగ్గర మీ పిల్లలు అనుకోండి, మీ ఫ్యామిలీ అంతా కూడా ఎదురు చూస్తుంది అని గుర్తు పెట్టుకుంటే మాత్రం ఇట్లాంటి ఆఫర్ల దగ్గరికి ఇట్లా కుక్కి ఎంత జనాలున్నా లోపలికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఊపిరాడక ఇంకేదో అయ్యే పరిస్థితి మాత్రం దయచేసి తెచ్చుకోకండి అని అతిపెద్ద రిక్వెస్ట్. ఇట్లాంటి సంఘటనలు అయితే మనం చాలానే చూసినాం. ఈ వీడియో చూసిన తర్వాత ఈ విజువల్ చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటి? ప్లీజ్ దయచేసి ఇట్లాంటి ఆఫర్లు కరెక్టా కాదా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు